వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలబొప్పి కట్టేలా చేస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షల్లో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ సమీక్షలన్నీ అర్ధాంతరంగా చుట్టేస్తున్నారు. ఇప్పటి వరకు 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో రివ్యూ మీటింగులు జరిగినా ఎక్కడ అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించలేకపోయారు. టీడీపీ పార్లమెంటు స్థానాల్లో అసెంబ్లీ సీట్ల లొల్లి. చంద్రబాబుకు తల బొప్పి కట్టిస్తున్న అభ్యర్థుల ఎంపిక. మచిలీపట్నం, కడప, రాజంపేట, బాపట్ల, కర్నూలు, నంద్యాలలో సమీక్షలు. సీటు కోసం చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్న ఆశావహులు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు నేతలతో ప్రారంభమైన ఈ సమీక్షలు మచిలీపట్నం, కడప, రాజంపేట, బాపట్ల, కర్నూలు, నంద్యాల వరకు జరిగాయి. ఈ 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఏ ఒక్క అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయారు. 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో వివాదాలున్న స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయడం చంద్రబాబుకు భారంగా మారుతోంది. ఆశావహులంతా సీటు కోసం ఒత్తిడి పెంచుతూ తమ అనుచర గణంతో బల ప్రదర్శనకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ఏకంగా రాజీనామాలు చేస్తామంటూ తమ సన్నిహితుల ద్వారా హెచ్చరికలు పంపుతున్నారు. మరికొంతమంది ఒకవేళ సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని బాహాటంగానే చెబుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. కర్నూలు జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదం. కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి వర్సెస్ టీజీ భరత్. మరోమారు సీటు ఇవ్వాలంటున్న ఎస్పీవై రెడ్డి. సీటు ఆశిస్తున్న మండ్రా శివానందరెడ్డి. బుట్టా రేణుక, మణిగాంధీ పరిస్థితి అగమ్యగోచరం. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో వివాదం నడుస్తోంది. కర్నూలు ఎమ్మెల్యే సీటు కోసం ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ భరత్ పోటీ పడుతున్నారు. నంద్యాలలో భూమా కుటుంబం, ఏవి సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. నంద్యాల ఎంపీ సీటు విషయంలో పీఠముడి ఓ పట్టాన తెగేలా లేదు. అటు ఎస్పీవై రెడ్డి తనకు మరోమారు సీటు ఇవ్వాలంటూ గట్టిగా పట్టుబడుతోంటే మండ్రా శివానందరెడ్డి కూడా సీటు ఆశిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుక, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కడప జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది. రాజంపేట, రాయచోటి, కమలాపురం, ప్రొద్దుటూరు, కడప, బద్వేల్ నియోజకవర్గాల్లోని నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రాయచోటి, రాజంపేట, కమలాపురం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాయచోటిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు పాలకొండ రాయుడు కుమారుడు ప్రసాద్ సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లాలోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది. పెడన, పామర్రు, విజయవాడ వెస్ట్, గుడివాడ, నందిగామ, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాలలో నేతల మధ్య ఉన్న వివాదాలతో అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనూ సేమ్ సీన్. ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇక్కడ స్పష్టత రాలేదు. బాపట్ల ఎంపీగా మాల్యాద్రి మళ్లీ సీట్ అడుగుతున్నారట. ఇదే స్థానాన్ని ఇటీవల పార్టీలో చేరిన మాజీ కేంద్ర అధికారి దేవి ప్రసాద్ అడుగుతున్నారు. మొత్తానికి అభ్యర్థుల పేర్ల ఎంపికపై ఏకాభిప్రాయం లేక చంద్రబాబు సమీక్షా సమావేశాలను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. చిన్నబాబు లోకేష్ భవిష్యత్ ఏమిటి? ఈసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అసెంబ్లీకి పోటీ చేసేందుకు మంత్రి సోమిరెడ్డి ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరి లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు వారసుడు లోకేష్ కు ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ ఎక్కడలేని ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకోగాని గత ఎన్నికల్లో లోకేష్ పోటీ చేయలేదు. ఆయన ప్రచారానికే పరిమితమయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రతిదానికి పక్క రాష్ట్రం సీఎం కుమారునితో పోటీ పడాలని లోకేష్ ఆరాటపడుతుంటారు. ఆ ఆరాటమే ఆయనకు సవాల్గా మారింది. కేటీఆర్తో లోకేష్ బాబును పోల్చుకుంటున్న తెలుగు తమ్ముళ్లు ఆయన కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని చార్నాళ్లుగా కోరుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్ల కోరిక క్రమంగా బలపడి లోకేష్ కు సంకటంగా మారినట్లుంది.
అందుకే ఇప్పుడాయన ఏదో ఒక స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయక తప్పని పరిస్థితి. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు టీడీపీ నేతలు ఏదో ఒక దారిలో ఎమ్మెల్సీలు పోయారు. నారా లోకేష్, కరణం బలరాం, పయ్యావుల కేశవ్, బీదా రవిచంద్ర, పోతుల సునీత, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలది ఇదే పరిస్థితి. వీరంతా ఈసారి మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. వీరికి ఇంకా 2 ఏళ్ల వరకు మండలి సభ్యత్వం ఉంది. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన సోమిరెడ్డి మాత్రం ముందే రాజీనామా చేశారు. మిగిలిన వారు మాత్రం రాజీనామా చెయ్యకుండానే అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. గెలిస్తే రాజీనామా చేద్దాం, ఓడిపోతే ఎమ్మెల్సీలుగా కంటిన్యూ అయిపోదామనేది వీరి వ్యూహం. మిగిలిన వారి సంగతెలా ఉన్నా లోకేష్ బాబు కాస్త స్పెషల్ కదా. ఆయన ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ గెలుస్తారనే నమ్మకం లేదా? అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు వెనకాడుతున్నారా? ఏమో, లోగుట్టు ఎవరికీ ఎరుక. టీడీపీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న లోకేష్ పరిస్థితి అర్థం కాక అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారట. సినీ హీరో నాగార్జున వైఎస్ జగన్ను కలిస్తే చంద్రబాబుకు ఎందుకు కంగారు పడుతున్నారు? జగన్ను ఎవరు కలిసినా చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? నేర చరిత్ర ఉన్నవారిని తన చుట్టూ పెట్టుకుంటున్న చంద్రబాబు వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారు? కేఎస్ఆర్ కామెంట్ చూద్దాం. ప్రముఖ నటుడు నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ను కలవడాన్ని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోయారు. ఆయనకు ఇష్టం లేనంత మాత్రాన ఎవరిని కలవరాదని అనుకోవడం ఆయన సీనియారిటీకి తగింది కాదు. ఆ మాటకు వస్తే చంద్రబాబుకు దగ్గర బంధువు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా జగన్ను కలిశారు. వారు రాజకీయంగా కలిశారో లేదో తెలియదు, కానీ తద్వారా ఏపీ ప్రజలకు ఒక సంకేతం వెళ్ళిపోతోందన్న భయం చంద్రబాబుకు పట్టుకున్నట్లు కనిపిస్తుంది. అదేమిటంటే జగన్ అధికారంలోకి రాబోతున్నారని, అందుకే ఇలాంటి ప్రముఖులంతా ఉత్సాహంగా జగన్ని కలిశారని ప్రజలు అనుకుంటారన్నది ఆయన భావన కావచ్చు. అందులో నిజం కూడా ఉండవచ్చు. గతసారి ఎన్నికల సమయంలో జగన్ ఇలాంటి వాటిని పట్టించుకోలేదు. జనంలోనే ఉన్నాం కదా, జనంలోనే తిరుగుతున్నాం కదా అని ఆయన అనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయా వర్గాలతో కలుస్తున్నట్లు ప్రత్యేక మీటింగులు ఏర్పాటు చేసుకున్నారు. వాటి ద్వారా చంద్రబాబు రావాలన్నట్లు అనిపించుకున్నారు. ఈసారి చంద్రబాబుకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా అలా వాళ్లతో వీళ్లతో చెప్పించుకున్నా జనం నమ్మరు. దానికి కారణము ఉంది. 5 ఏళ్ల పాటు ఆయనే అధికారంలో ఉన్నారు కనుక. అయినా ఉద్యోగుల పేరుతో సన్మానం చేయించుకున్నారు. దానిపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అదే సమయంలో జగన్ ప్రతి జిల్లాలోనూ పార్టీ మీటింగులను పురస్కరించుకుని తటస్థుల సమావేశాలు కూడా ఏర్పాటు చేసి తన విధానాలను తెలియజేస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై తనకు ఉన్న విజన్ను, అలాగే ఆయా వర్గాలకు అందించే సంక్షేమాన్ని తెలియజేస్తూ వారిని ప్రభావితం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ నటులు కానీ ఇతరత్రా సమాజంలో లబ్ధప్రతిష్ఠులు కానీ జగన్ను కలిస్తే అది మరింత ప్రచారం అవుతుందన్నది చంద్రబాబు భయం. అందుకే నేరస్తులను నటులు కలవరాదని పిచ్చి వ్యాఖ్య చేశారు. దాన్ని తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారు. నిజానికి జగన్పై ఎలాంటి అభియోగం రుజువు కాలేదు. పైగా జగన్పై వచ్చినవి పెట్టుబడుల కేసులు. కానీ చంద్రబాబు తన నలుపు మర్చిపోయి మాట్లాడుతున్నారు. స్వయంగా ఆయనే ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేకి తన మనిషి రేవంత్ ద్వారా లంచం ఇవ్వజూపి పట్టుబడిపోయారు. దాన్ని నేరం అంటారు. అది అందరికీ కనిపించే నేరంగా పరిగణించాలి. ఇందులో సమాజహితం లేదు. కానీ జగన్ ఆయా సంస్థలు వ్యక్తులతో కలిసి పెట్టుబడులు పెట్టి 100 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దాన్ని చంద్రబాబు నేరం అంటున్నారు. ఓటుకు నోటు కేసునేమో నేరం కాదని ఫీల్ అవుతారు. ఆయన సంగతి పక్కన పెడితే స్వయంగా ఆయన బావమరిది బాలకృష్ణ తన నివాసంలో 2 తుపాకీతో కాల్చారే, దాన్ని నేరం అంటారు. అప్పట్లో ఆయనకు మానసిక స్థితి బాగోలేదని కూడా సర్టిఫికెట్ తీసుకున్నారే. కానీ ఆ తర్వాత టీడీపీ టిక్కెట్ ఇచ్చి మరీ ఎమ్మెల్యేని చేశారే. ఇంతకీ బాలకృష్ణ తుపాకీ పట్టి కాల్చడం నేరం అవుతుందా లేదా? అంతేకాదు, బాలకృష్ణ ఇంటి వద్ద ఒక గోర్ఖా అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన కూడా జరిగింది. టీడీపీలో ఇతర నేతలు మరికొందరు గురించి చూద్దాం. చంద్రబాబు కేంద్రంలో మంత్రిగా అవకాశం ఇచ్చిన సుజనా చౌదరి 6,000 కోట్ల రూపాయల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేశారని ఈడీ స్పష్టంగా చెప్పింది. బోగస్ సంస్థలను పెట్టి ఇలా చేయడం నేరం. అలాంటి వ్యక్తిని చంద్రబాబు తన పక్కన పెట్టుకున్నారు. కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించారు. అలాగే సీఎం రమేష్ 100 కోట్ల మేర ఆదాయ పన్ను ఎగవేశారని వార్తలు వచ్చాయి. తన శిష్యుడిగా భావించే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై 30కి పైగా కేసులున్నాయి. ప్రభుత్వ అధికారుల మీద, పోలీసుల మీద ఆయా వర్గాలను దూషించడం ద్వారా దౌర్జన్యాలపై కూడా ప్రభాకర్పై కేసులున్నాయి.
అలాంటి వారిని నేరస్తులంటారు. ఇప్పుడు ఏకంగా దళితులను దూషించిన చంద్రబాబు నెత్తిని పెట్టుకు తిరుగుతున్నారే. స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాదరావు ఇంటిలో గతంలో బాంబులు పేలాయి. అప్పట్లో కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీని మేనేజ్ చేసి ఆ కేసు నుంచి ఎలా బయటపడింది చాలామందికి తెలుసు. మరో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు దౌర్జన్యాల గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. తానే స్వయంగా ఒక నేరంలో ఇరుక్కుని అనేక మంది నేరాభియోగాలు ఉన్నవారిని తన చుట్టూ పెట్టుకుని జగన్ను విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నది చంద్రబాబు దురుద్దేశం. అది అన్ని వేళలా పనిచేయదన్న సంగతి ఈపాటికే అర్థమై ఉండాలి. అయినా అర్థం కానట్లు, తాను వాటికి అతీతమైనట్లు చంద్రబాబు వ్యవహరిస్తే జనం కూడా అమాయకంగా ఉంటారా? వారికి చైతన్యం రాదా? ఎవరేమిటో ఈపాటికే తెలుసుకునే ఉంటారు కదా. తాను తవ్వుకున్న గోతులో తానే పడ్డాడు అనే సామెత ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విషయంలో నిజమైంది. తనకు టికెట్ దక్కలేదనే కోపంతో ఓ ముస్లిం మహిళపై ఫత్వా జారీ చేయించిన జలీల్ ఖాన్ రాజకీయం ఇప్పుడు ఆయనకే ఎదురు తిరిగింది. టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధపడిన ఆయన కుమార్తెపై మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. గతంలో మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఓ ముస్లిం మహిళను ఇబ్బంది పెట్టిన జలీల్ ఖాన్ను ఇప్పుడు ఆ గతమే వెంటాడుతోంది. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి ఆ తరువాత తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్పై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేగా జలీల్ ఖాన్కు ప్రజాదరణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో తన కుమార్తె ఎన్ఆర్ఐగా విదేశాల్లో ఉన్న షబానా ఖాతూన్ను తెరమీదకు తీసుకొచ్చారు. ఆర్భాటంగా ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని కూడా కుమార్తెతో కలిసి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలోనే ఉన్న మాజీ మేయర్ మల్లికా బేగం రూపంలో జలీల్ ఖాన్కు అనుకోని షాక్ తగిలింది. 2009లో మాజీ మేయర్ మల్లికా బేగం, జలీల్ ఖాన్లు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడ్డారు. ఆ సందర్భంలో మల్లికా బేగంకు టికెట్ దక్కింది. దీంతో జలీల్ ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అదే సమయంలో తనకు టికెట్టు దక్కనివ్వకుండా అడ్డుపడిన మల్లికా బేగంను కూడా ఓడించేందుకు జలీల్ ఖాన్ మత రాజకీయాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొన్నాడు. మత పెద్దలపై ఒత్తిడి చేసి బుర్ఖా ధరించకుండా రాజకీయ కార్యకలాపాల్లో మహిళలు పాల్గొనడం ఇస్లాం సాంప్రదాయాలకు విరుద్ధమంటూ ఫత్వా జారీ చేయించారనే ఆరోపణ ఉంది. ఈ ఫత్వాను ముస్లింలలోకి విస్తృతంగా ప్రచారం చేయించడం ద్వారా తన ఓటమికి జలీల్ ఖాన్ కారణమయ్యాడని స్వయంగా మల్లికా బేగం ఆరోపిస్తున్నారు. ఆ తరువాత మల్లికా బేగం కూడా తెలుగుదేశంలో చేరారు. తాజాగా జలీల్ ఖాన్ తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావడంతో మల్లికా బేగం బయటకు వచ్చారు. ఆనాడు తనపై జలీల్ ఖాన్ చేసిన కుట్రలను ప్రస్తావిస్తూ ఆయన కుమార్తెపై ఎందుకు ఫత్వా జారీ చేయలేదని విజయవాడలోని మత పెద్దలను నిలదీశారు. తన విషయంలో జలీల్ ఖాన్ పట్టుబట్టి మరీ ఫత్వా జారీ చేయించారని, ఇప్పుడు అదే సంప్రదాయాలు ఆయన కుమార్తె విషయంలో వర్తింపచేయాలంటూ మల్లికా బేగం వన్ టౌన్లోని ఇందాద్ ఘర్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో మత పెద్ద మౌలానా అబ్దుల్ ఖదీర్ రిజ్వీ ఫత్వా జారీ చేశారు. 2009లో మల్లికా బేగం గారి మీద జారీ చేసిన ఫత్వా ఇప్పుడు అమలు అవుతుందా లేదా చెప్పండి. ఇప్పుడు కూడా అదే ఫత్వా ముస్లిం లేడీకి అందరికీ. అయితే ఈ ఫత్వాపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాత్రం సమర్థించుకునే ప్రయత్నం చేస్తుండడం విశేషం. ఆనాటి పరిస్థితుల్లో మత పెద్దలు ఫత్వా జారీ చేయడం సబబేనని, అయితే ఇప్పుడు పలు ఇస్లామిక్ దేశాల్లోనే మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారంటూ జలీల్ ఖాన్ చెబుతున్నారు. ఇది వాల్టీ పొలిటికల్ కారిడార్. స్టే విత్ us.